రైతు బీమా లేని రోజులు గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా చచ్చిపోతే మనం మరిపల్లిగా ఆనాడు 8 ఏళ్ల కిందట మనమే ఫోన్ చేసి బతిలాడుకోలేదు సెసలకు, అరే 20 నిమిషాలు కరెంట్ అయ్యా అని చెప్పి ఆ ఏఈని డీఈని బతిలాడిన రోజు వాస్తవం కాదని చెప్పే. ఇవన్నీ మార్పులు కాదా? తెలంగాణలో కేసీఆర్ తెచ్చింది కాదా? ఇలా ఊళ్ళు మంచి కాలే, ప్రతి ఊరుకు నర్సరీ, ప్రతి ఇంటి ముంగడ నల్ల, ప్రతి రైతుకు బీమా, ఇవన్నీ కేసీఆర్ తెచ్చి. మరి మాట్లాడిన వాళ్ళంతా ఇంతపాటి సిపాయిలు అయితే వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళు మనకంటే ముందు 65 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, ఇలా మస్తే నరకచ్చు. కానీ వాళ్లకు అధికారం చేతులు ఉన్నప్పుడు మీరు అన్నారు డైరెక్టర్స్ వల్ల కూర్చోబెట్టినప్పుడు కుర్చీలా, అప్పుడేమో ఎవరు మాట్లాడలే, ఎవరు చేయలే. వాళ్ళు అందరికాడికి దోసుకుపోయింది తప్ప ఎన్నడూ రైతు కోసం చేసే ప్రయత్నం చేయలేదు. ఇలా కేసీఆర్ చేస్తుంటే కడుపు మండి మన పంట పొలాలు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రగై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడు అల్పగానే నేను సవాల్ చేస్తున్నా మరిపల్లి నుంచి. మా మీద మాట్లాడే కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, మీరు యాడికి రమ్మంటారో వస్తాం. మీరు ఈ రోజు మేము ఒకటే ఒక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నది, మీరు 28 రాష్ట్రాలు ఉన్నారు. ఏ రాష్ట్రం రమ్మంటారో చెప్పుని. ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా చూపెడితే రాజీనామా చేసుకుంటారని ఎక్కడైనా చూపె. మిగతా 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి రమ్మంటావు, ఏ జిల్లాకి రమ్మంటావు, ఏ పల్లెకి రమ్మంటావు చెప్పు, ఆడికి వస్తాం. ఎక్కడన్నా ఇంటికి నల్ల నీళ్లున్నాయా? ఎక్కడన్నా మీ ముఖాలకు ఊళ్ళో చెట్లు పెట్టాలని ఆలోచన చేసిందా? ఎక్కడన్నా ఊరికి వైకుంఠధామాలు కట్టిందా? అసలు ఎక్కడన్నా పట్టణాల్లో పార్కులు ఉంటాయి కానీ ఇలా మన పల్లెల్లో పార్కులు లేవా? పల్లె ప్రకృతి వనాలు కట్టలేదా? మనం కళ్ళ పడతలేవా ఇవన్నీ? కళ్ళకు ఇంత కనబడుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులు లెక్క సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే మీరు దయచేసి ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎంతసేపు కాళ్ళలో కట్టబెట్టే పనులు, పైకెళ్ళేమో ₹1 లేదు. ఒక ఆయన వచ్చి ఇక్కడ మురిగిపోతాడు వేములవాడకు వచ్చి, అగో మీరు వేములవాడ టెంపుల్ ఎందుకు మరి పట్టించుకుంటలేవు అంటాడు. మరి నువ్వు ఎంపీ ఉన్నావు కదా, నువ్వేం చెప్తున్నావు? నువ్వు కనీసం ఆడ మోడీ ఉన్నాడు, ఏదో కాశీ ఏదో చేసిండు అని చెప్పి పోజులు కొడతావు. మరి దక్షిణ కాశీ కాదా? మరి మోడీ ఆడ 1000 కోట్లు పెడితే నీ ఇక్కడ 100 కోట్లు తెచ్చే ముఖం లేదా? సాధన అయితే లేదా? మరి నువ్వెందుకు ఇక బిగనిక? నేను ఎందుకంటున్నా అంటే మాటలు ఎటువంటి మాట్లాడచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేసేకాడికి చేస్తున్నది. మధ్యలో కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా తల్లాడుతున్నాం, చేస్తున్నాం. మీరు వచ్చి చెప్తారని నోరు వారేసుకుని పోతే అయిపోతుందా? మరి మీరు కూడా ఉన్నారా అధికారంలో? ఢిల్లీలో ఒక్క పైసా పని చేసిందా వేములవాడ కోసం? ఏం చేసిందో చెప్పు. వేములవాడ కోసం ఈ పలానా పని చేసామని చెప్పు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే చూపించండి, నేను రాజీనామా చేస్తా అని కేటీఆర్ గారు సవాల్ విసిరిండ్రు. కల్వకుంట్ల తారక రామారావు గారు విసిరిన సవాల్ని సవినయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మేము స్వీకరిస్తున్నాము. కేటీఆర్ గారు గతంలో ఫామ్ హౌస్ విషయంలో ఇలాగే సవాల్ విసిరిండ్రు. చివరాఖరికి ఆధారాలు పెట్టిన తర్వాత మీరు పారిపోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. రెండవసారి డ్రగ్స్ మహమ్మారి మాఫియా గురించి మాట్లాడినప్పుడు మీరే సవాలు విసిరిండ్రు, కావాలంటే పరీక్షలకు సిద్ధమని. మేము సరే అని సవాళ్ళు స్వీకరించి ముందుకు వస్తే మళ్ళీ మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. డ్రగ్స్కు సంబంధించిన చర్చనే జరగొద్దు, దీని మీద రేవంత్ రెడ్డి అసలే మాట్లాడొద్దు అని మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడోసారి మీరు మళ్ళీ సవాలు విసిరిండ్రు. మాలాంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉంటే చూపించండి, చర్చకు సిద్ధం. ఒకవేళ మాకంటే మంచి పథకాలు ఉంటే నేను రాజీనామా చేస్తా అని మీరు అన్నారు. ఈ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న పథకాల కంటే మంచి పథకాలు ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ అని మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా మా సీతక్క ఉన్నారు. అక్కడ మహిళా కాంగ్రెస్ తరఫున ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా సీతక్క ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికంటే మంచి పథకాలు అమలు చేస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ₹1960. కానీ ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఇంకొక ₹540 దానికి తోడేసి ఛత్తీస్గఢ్లో వరి పండిస్తున్న రైతులకు ₹2500 పర్ క్వింటాల్ ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో వరి కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కల్లాలలో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతులకు మీరు అండగా నిలబడలేదు. ఈ యాసంగిలో
మీరు వరి కొనము, వరేసుకుంటే మీరు ఉరి అన్నారు. కానీ మా ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో మా నాయకుడు భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రిగా 2500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కనీస మద్దతు ధరకు 540 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్గా కలిపి 2500 రూపాయలు ఇస్తుంది. నేను నిన్న అక్కడికి తీసుకెళ్లి చూపిస్తా, మీరు రావాల్సిందిగా కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నా. అదేవిధంగా వరి పంటను ప్రత్యామ్నాయంగా పండించాలన్న ప్రతిపాదన మీరు చేస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ పంటలు మీరు కొనుగోలు చేస్తామని చెప్పట్లేదు, ఎవరికి అమ్ముకోవాలో కూడా చెప్తలేరు. కానీ అదే ఛత్తీస్గఢ్లో వరి పండించకుండా పంట మార్పిడి చేస్తే, మీరు పంట మార్పిడి చేసి అంటే ఏవైతే ఈ మిల్లెట్స్ కానీ కందులు కానీ పప్పులు కానీ ఇతర కమర్షియల్ క్రాప్స్ ఏమేసినా ప్రతి ఎకరాకు 10,000 రూపాయల బోనస్ ఇస్తున్నది. ముందుగానే ప్రోత్సాహకంగా బోనస్ ఇస్తున్నది. నగదు రూపంలో ప్రతి ఎకరాకి వరి పండించకుండా వరి పండించే రైతులు పంట మార్పిడి చేసి ఇతర పంటలు పండిస్తే ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతి మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇవాళ వరి పండించొద్దని చెబితే కుదరదు. వరి కాకుండా ప్రత్యామ్నాయంగా పండించే పంటలకు ప్రత్యామ్నాయం ఏంది, పండించాల్సిందేంది, కొనుగోలు చేయాల్సిందేంది, నువ్వు ఇచ్చే ధర ఏందో ప్రభుత్వం నిర్ణయించకుండా ప్రత్యామ్నాయం పంట వేసుకోండి, నీ సావు నువ్వు సావు అంటున్నావు. కానీ మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ఏం పండించాలో సూచన చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఎకరాకి 10,000 రూపాయల బోనస్ ఇస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చే రైతు బంధు పథకానికంటే కూడా పంట మార్పిడిలో ప్రతి ఎకరాకు 10,000 రూపాయల బోనస్ ఇస్తుంది. ఆ పంటల్ని కొనుగోలు చేస్తుంది. ఒకవేళ వరి పండిస్తే కూడా 540 రూపాయలు అదనంగా బోనస్ కలిపి ప్రతి క్వింటాల్కి 2,500 ఇచ్చి మా ప్రభుత్వం కొంటుంది. ఈ రెండు నేను ఉదాహరణ చెప్పిన. దీని మీద చర్చకు మేము సిద్ధం. మేము సవాలు విసురుతున్నాం కేటీఆర్ గారికి. మీరు రండి, అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక లాంఛనాలతోనే ఆ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న వరి కొనుగోలు విషయంలో బోనస్తో సహా 2,500 రూపాయల ద్వారా ఎట్లా కొంటున్నామో మీకు చూపిస్తాం. అదేవిధంగా వరికి ప్రత్యామ్నాయంగా పండించే పంటలకు ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇన్పుట్ బోనస్ కింద మేమేమిస్తున్నామో వాటిని తీసుకెళ్లి చూపించే బాధ్యత మాది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మాట మీద మీరు నిలబడితే మీరు రాండి. మీకు ఏ తేదీ వీలవుద్దో, ఎందుకంటే మీకు సినిమా రాజకార్యాలు చాలా ఉంటాయి. సినిమా మిత్రులందరి దగ్గర కూడా సెలవు తీసుకోవాలి కదా, వాళ్ళందరితో మీరు సెలవు తీసుకోండి. 30 రోజుల సమయం మీకు ఇస్తున్నా. మీ సీనియర్ మిత్రులకు ఒక 2 రోజులు సెలవు పెట్టి రైతుల కోసం ఛత్తీస్గఢ్ రావాల్సిందిగా కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నా. మేము ఈ సవాల్కు కట్టుబడి ఉన్నాం. సవాలు విసిరి పారిపోవడం కాదు. కేటీఆర్ గారు ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు. డ్రగ్స్కు సంబంధించి ప్రస్తావనే చేయకూడదని కోర్టుకు స్టే తెచ్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి స్టే తెచ్చుకుంటావు నాకైతే తెలియదు. కానీ మీరు విసిరిన సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా మిత్రులారా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఎట్లయినా మీరు అందరు పోయి కేటీఆర్ను ఒప్పించాల్సిందిగా మా మీడియా మిత్రులను కూడా ఈ పర్యటనలో తోడుగా తీసుకెళ్తాం. మీకందరు కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఒక మంచి పరిపాలన అందించి రైతులను ఆదుకుంటున్నాం. అలాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వచ్చినాక ప్రవేశపెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.